ముందుగా ఈ వీడియోలో వచ్చేసి మనం ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేర్చుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, ఓటర్ లిస్ట్ అని చెప్పేసి సెర్చ్ చేసుకోవాలి. గూగుల్లో సెర్చ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన ఇక్కడ సెకండ్ లింక్ ఉంది కదా, సిఇఓ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి అది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రల్ అని చెప్పేసి ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఇందులో మొత్తం తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది కంప్లీట్గా. మన డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మన కాన్స్టిట్యున్సీ ఎక్కడ వస్తుంది అది సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత గెట్ పోలింగ్ నెంబర్స్ అని చెప్పేసి ఉన్నది కదా, అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అని చెప్పేసి ఉన్నది కదా కార్నర్లో రైట్ సైడ్లో. అక్కడ వచ్చేసి మనకు తెలుగులో కావాలనుకుంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్లో. ఇక్కడ మన ఓటర్ లిస్ట్ తెలుగులో వస్తుంది అనమాట, ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో వస్తుంది. మనకు ఓటర్ లిస్టు కంప్లీట్గా మన విలేజ్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం ఇందులో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ విలేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ విలేజెస్ అండ్ ఎక్కడెక్కడ పోలింగ్ బూత్స్ ఉన్నాయో అవన్నీ మనకు చూపిస్తుంది. మనం చూసుకొని మనకు కావాల్సింది అంటే మీకు విలేజ్ నేమ్ దొరకకపోతే కనుక మనం ఇక్కడ రైట్ సైడ్లో చూపించిన విధంగా ఆప్షన్ తీసుకొని ఫైండ్ అవుట్ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ మన విలేజ్ నేమ్ ఎంటర్ చేసుకుంటే మన విలేజ్ నేమ్ అనేది ఇక్కడ షో అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మన విలేజ్ నేమ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో మార్క్లో ఉన్నది కదా, అక్కడ మనకు బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్, షో అవుతుంది. ఈ విధంగా మనకు వేరే విలేజ్ నేమ్ కావాలనుకుంటే ఆ విలేజ్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసుకుంటే కనుక మనకు ఏ విలేజ్ నేమ్ కావాలో ఆ విలేజ్ నేమ్స్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసుకుంటే ఇక్కడ కంప్లీట్గా షో అయిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ చేసుకొని అక్కడ డౌన్లోడ్ చేసుకోనికి ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చెప్తున్నాను. ఇది మనం వెతుక్కుంటూ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కాకుంటే ఏంటంటే అలా ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా మనకు విలేజ్ నేమ్ దొరికిపోతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ సబ్మిట్ చేసుకొని డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనము ఆ పీడిఎఫ్ అనేది వేరే వాళ్ళకి పంపించడానికి వీలు ఉండదు. అందుకని చెప్పేసి నేను ప్రింట్ పైన క్లిక్ చేసుకొని సేవ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. ఇలా సేవ్ చేసుకొని మనం వేరే వాళ్ళకి పంపించినా కానీ వాట్సాప్లో కానీ మనకు వాళ్ళకు కూడా ఓపెన్ అవుతుంది, మనకు కూడా మొబైల్లో ఓపెన్ అయిపోతుంది. అది డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకుంటే కనుక ఓన్లీ సిస్టమ్లోనే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా కంప్లీట్గా మనం ఓటర్ లిస్ట్ విలేజ్ది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని మన ఓటర్ లిస్ట్ మనం మిస్ అయితే కనుక ఈ విధంగా వెతుక్కొని మళ్ళీ మన ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.